దుర్గం భవిష్యత్తు లేకుండా పోతుందనేది మరొకసారి గుర్తు చేస్తున్నా. ఎందుకంటే కళ్యాణ దుర్గం దోపిడీకి గురైతుంది, మన కుటుంబాలకు ఆ భారం పడుతుంది, మన పిల్లల భవిష్యత్తు లేకుండా పోతుందనేది ఈ సందర్భంగా మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. అందుకోసం నీతివంతమైనటువంటి రంగయ్యన్నకు ఫ్యాన్ గుర్తు పైన ఓటేసి కళ్యాణ దుర్గం నియోజకవర్గాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అందుకోసం మనమందరము కూడా ఒకవైపు మేమున్నాం, ఒకవైపు మన నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులంతా ఉన్నారు. మేము ఆశయంతో పనిచేస్తాం, ఆశతో పనిచేయడం లేదు అనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. మీరు గెలిపిస్తారు, నాకేం అనుమానం లేదు, కానీ పెద్ద మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అని సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకు అడుగుతున్నానంటే రంగయ్యన్న గెలుపులో శంకర్ నారాయణ అన్న, కురువ శంకర్ నారాయణ అన్న గెలుపు మన కళ్యాణ దుర్గం నియోజకవర్గ ఓటర్లతోనే ఉంది అనేది జగనన్న నమ్మే విధంగా మనం ఎక్కువ ఓట్లు వేయాలని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. ఆ విధంగా చేస్తే అధికారిగా పనిచేసినటువంటి ఆ అనుభవం రంగయ్యన్నకు ఉంది. నిధులు ఎలా తేవాలో, రైతు కుటుంబంలో ఉన్నటువంటి కష్టాలన్నీ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ విధంగా ఉన్నాయని నాకు తెలుసు. మేమిద్దరము కలిసి జగనన్న దగ్గర పోయి నిధులు సాధించి కళ్యాణ దుర్గం నియోజకవర్గానికి 114 చెరువులకు నీళ్లు తీసుకురావాలంటే, మంచి రోడ్లు వేసుకోవాలంటే, చదువుకున్న పిల్లవాళ్ళకు ఉద్యోగాలు రావాలంటే అది మీ చేతల్లోనే ఉందనేది సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. పెద్ద మెజార్టీ ఇవ్వాలి. జగనన్న 58 నెలల పాటు వాలంటీర్లు మన గడపకు పంపించి తలుపు తట్టి మన చేతిలో డబ్బులు ఏ విధంగా పెట్టాడో మనం కూడా ఈ 9 రోజుల పాటు ప్రతి గడపకి వెళ్ళాలి, ప్రతి తలుపు తట్టాలి, ప్రతి ఒక్కరిని కలవాలి. జగనన్న కోటేస్తేనే బాగుంటుంది, ఈ రంగయ్యను గెలిపిస్తేనే బాగుంటుందని చెప్పాల్సిన అవసరం ఉంది అనేది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నా. అందుకోసం మనందరము పెద్ద ఎత్తున ఈ 9 రోజుల పాటు మన సమస్యలు, మన పనులు అటు ఇటు పక్కకు పెట్టేసి ఖచ్చితంగా మనకు పెద్ద మెజార్టీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇంకా అండేపల్లి గ్రామం విషయానికి వస్తే అందరూ మొత్తం కలిశారు. ఇప్పుడు ఇంతకు ముందే మామూలుగా 80% అండేపల్లిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోనే పెద్ద మెజార్టీ వచ్చే గ్రామం అండేపల్లి. ఇప్పుడు 100% ఖచ్చితంగా ఒక్క ఓటు కూడా పక్కకు పోకుండా ఓట్లేసి నియోజకవర్గంలోనే పెద్ద మెజార్టీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంది అనేది మరొకసారి సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇస్తారనే నమ్మకం మాకు ఉంది, ఎటువంటి అనుమానం లేదు. అందుకోసం 9 రోజులు మీరు పనిచేయండి. 60 నెలల పాటు జగనన్న నాయకత్వంలో అన్ని రకాలుగా అభివృద్ధి చేసే కార్యక్రమాన్ని మీ కుటుంబ సభ్యులుగా, మీ సేవకులుగా మేము తీసుకుంటామని చెప్పి సందర్భంగా మరొకసారి తెలియజేస్తున్నాను. 13వ తారీఖు బలంగా రంగయ్యన్న ఫ్యాన్ బటన్ మీద ఒత్తితే 4వ తారీఖు డేరాలు లేచిపోవాలి, జగనన్న సీఎం కావాలి.